హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తుంది కదా. సో ఈరోజు ఇంకొక వీడియో అనమాట. ఏంటిదంటే మనం ఎస్క్యూఎల్ డేటాబేస్, ఓకే. సో ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ మీ అందరికీ తెలిసింది. ఇక్కడ మనకి సో టేబుల్స్, వీస్, స్టోరేజ్, ఫంక్షన్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. కాకపోతే మనం సో టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ వన్ లైక్ ఎక్స్ప్లోర్లో అలానే రిప్లికేషన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఈ రోజు అయితే మనం తెలుసుకోవడం ట్రై చేద్దాం. ఓకే. సో ఫర్ టైమింగ్ మనం ఏదైతే డేటాబేస్ క్రియేట్ చేసామో మీకు కావాలంటే చూపిస్తాను ప్రాక్టికల్గా. సో ఎటువంటి టేబుల్స్ అయితే లేదు. ఓకే. సో జస్ట్ ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేశాను అనమాట. మీరు రిప్లికేషన్ కూడా చూసుకున్నా సరే డేటాబేస్ నేమ్ ఏంటిది, డేటాబేస్ ఐడి ఏంటిది, అండ్ టేబుల్ లిస్ట్ ఏంటిది. సో ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి వన్ లేక్ ఎక్స్ప్లోర్, ఓకే. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వన్ లేక్ మైక్రోసాఫ్ట్ ఉంటుంది చూడండి. టెంప్ ఎస్క్యూఎల్ డిబి ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇక్కడ మనకి టేబుల్స్ అండ్ బై డిఫాల్ట్గా డిబిఓ స్కీమ్ ఉంటుంది, ఏం లేదు. దాని తర్వాత ఫైల్స్, ఇక్కడ మానిటరింగ్ ఉంటుంది. సో అండ్ ఎందుకంటే మనకి మానిటరింగ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే మానిటరింగ్ రిప్లికేషన్ ఉంది కదా. సో దానికోసం మానిటరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. రిప్లికేటర్ స్టేటస్ ఏంటిది, అందులో టేబుల్స్ ఏమేమి ఉన్నాయి. సో దాని తర్వాత ల్యాండింగ్ జోన్ ఏంటిది. సో చూడొచ్చు అన్నీ కూడా. సో టేబుల్స్ మేనిఫెస్ట్ ఫైల్, ఓకే. మీరు కాంపౌండ్ టేబుల్స్ కూడా వెరిఫై చేయండి. ఓకే. సో టేబుల్స్ కాకపోతే ఇవన్నీ కూడా నేను డెమో పర్పస్ నేనైతే క్రియేట్ చేశాను, అందువల్ల ఇక్కడ ఉన్నాయి. సో ఓకే. సో మేనిఫెస్ట్ ఫైల్, ఓకే. ఇలా మనకి అలానే కోడ్ చూసుకోవచ్చు. ఇది ఏం టేబుల్ ఇలా వన్ లేక్ ఎక్స్ప్లోర్లో మీరు డీటెయిల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతుంది అనేది మనం అయితే ట్రై చేద్దాం. ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో దీన్ని నేనేం చేస్తానంటే సో 2-3 టేబుల్స్ కింద డివైడ్ చేస్తాను, అంటే కాపీ పేస్ట్ అంతే మించేం లేదు. ఓకే. లెట్ మీ ట్రై టు క్రియేట్ ఇంకో టేబుల్ కూడా. సో కాపీ పేస్ట్ పేస్ట్ పేస్ట్. ఓకే. సో ఫర్ మనమైతే 3 టేబుల్స్ క్రియేట్ చేస్తాం. మీరు చూడొచ్చు డిపార్ట్మెంట్, మార్కెటింగ్ ఇన్ఫో, సేల్స్. ఇప్పుడు మీరు మానిటర్ రిప్లికేషన్ చూస్తే తెలుస్తుంది అనమాట. చూడండి లైక్ మనం మానిటరింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అనమాట. సో మీరు రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు, అంటే మీరు ఏదైతే టేబుల్స్ ఉన్నాయో ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనమాట. కొంచెం టైం తీసుకుంటుంది, అంటే ఒక 30 సెకండ్స్, 1 మినిట్. మీన్ వైల్ మీరు ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ చేద్దాం ఇక్కడ. ఓకే. చూడండి డిపార్ట్మెంట్ సేల్స్ వచ్చినాయి, ఇంకోటి రావాలా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇక్కడ కూడా మీరు చూస్తే ఓకే స్టిల్ గోయింగ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇందా చెప్పినట్టుగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. బట్ మనం అయితే వెయిట్ చేద్దాం. స్టిల్ గోయింగ్. ఓకే. ఇక్కడైతే మనకి డిపార్ట్మెంట్, మార్కెటింగ్ ఇన్ఫో, సేల్స్. ఓకే. విత్ ఇన్ టేబుల్స్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సేల్స్, ఒక డెల్టా లాగ్ ఫైల్ అండ్ ఒక పార్కెట్ ఫైల్. చూడొచ్చు మీరు అపాచీ పార్కెట్ వ్యూవర్ అనమాట. ఓకే. సో ఈవెన్ ఇక్కడ సో ZSTD అనమాట. ఓకే. సో అలానే బ్యాంక్ ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే. డిపార్ట్మెంట్ ఇన్ఫో. సో డెల్టా లాగ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ ఇండెక్స్ బిన్ అని ఉంది. సో ఇది IBM ఫైల్ అనమాట. లీవ్ ఇట్. ఇలా మీకు ఏంటంటే సో మీరు టేబుల్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో అంటే వన్ లైక్ వ్యూలో ఏమేమి ఉంటాయి ఏంటనేది మీరు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కోసం జస్ట్ ఇక్కడ టేబుల్ క్రియేట్ చేసేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్.
బట్ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ రావడం కోసమే నేను ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూసారు కదా, ఇందాక ఏమీ లేదు, ఇప్పుడు ఎన్ని రోజులు రిప్లికేట్ అయినాయి? సో సేల్స్ లో 3, డిపార్ట్మెంట్ లో 3, మార్కెటింగ్ 3, అంటే ఎప్పుడు కంప్లీట్ అయింది? ఓకే, 32 minutes కి లాస్ట్ రిప్లికేషన్ అనేది కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఏదైనా ఫర్దర్ గా ఏదైనా చేద్దాం మార్కెటింగ్ ఇన్ఫోలో. ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, గుర్తుంచుకోండి, మార్కెటింగ్ ఇన్ఫ్లో ఎన్ని ఉన్నాయి? ఒక ఫైల్ మాత్రమే ఉంది. చూద్దాం, లెట్స్ సీ దట్. అంటే అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక రికార్డ్ అనేది క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, చూసుకోవచ్చు, ఒక రికార్డ్ కొత్తది యాడ్ చేశాను. సో మానిటర్ రిప్లికేషన్. ఓకే, స్టిల్ 3 రికార్డ్స్. చూద్దాం, వెయిట్. సింక్ ఫ్రమ్ ఆన్లైన్. ఇక్కడ డేట్ ఎప్పుడు మోడిఫైడ్ అయిందని చెప్తుంది అనమాట. చూసారా, మనకేమైంది? ఇంకో పాకెట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే, చూసారు కదా. ఓకే, 2 పాకెట్స్. అలానే ఇక్కడ కూడా రిప్లికేషన్ రిఫ్రెష్ చేద్దాం. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. వెయిట్. అలానే ఇక్కడ మీరు ఏదైతే రిప్లికేషన్ స్టేటస్ లో కూడా ఇక్కడ టేబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఇందాక వాళ్ళకి చూపించే చూడండి, అక్కడ ఉంటుంది అనమాట. అది కూడా వెరిఫై చేద్దాం సరే. సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, మీరు కావాలంటే ఇక్కడ రిఫ్రెష్ అయితే అక్కడ కూడా మనకి రిప్లికేట్ అయ్యింది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, లోడ్ అవుతుంది, లెట్స్ వెయిట్. సో నేనైతే ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, మార్కెటింగ్ ఇన్ఫో ఎన్ని రికార్డ్స్? 4 రికార్డ్స్. లాస్ట్ కంప్లీషన్ ఇవన్నీ కూడా 9:30కి ఉంటే ఇది 9:30కి. అంటే ఏదైతే చేంజెస్ మీరు ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్ లో చేశారో ఆ చేంజెస్ అనేది కూడా మనకి సక్సెస్ఫుల్ గా రిప్లికేట్ అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సో టేబుల్స్ వద్దు, ఫైల్స్కి వెళ్దాం. సో మానిటరింగ్ రిప్లికేటింగ్ స్టేటస్ చూద్దాం ఫస్ట్. ఎడిట్ విత్ నోట్ ప్యాడ్. చూడండి, స్టేటస్ రన్నింగ్, ఎర్రర్ కోడ్, ఎర్రర్ మెసేజ్. అంటే ఏమైనా ఎర్రర్ వచ్చినా ఏదన్నా సంథింగ్ ఉంటే అలాంటప్పుడు వాటి యొక్క స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మీకు టేబుల్స్ ఉన్నాయి కదా. సో సింక్ ఫ్రమ్ ఆన్లైన్. ఓకే, సో సింక్ చేయాలన్నమాట, లేకపోతే మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రాదనమాట. ఇక్కడ సో ప్లగ్ఇన్స్ జేసన్ ఫార్మాట్ చేసి. ఓకే, చూడండి, టేబుల్స్. ఓకే, మీ అందరూ తెలుసు జేసన్ అంటే ఆబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఆబ్జెక్ట్ అరే ఉంటుంది, అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఓకే, అరేని ఎలిమెంట్స్ అంటారు, రికార్డ్స్ అంటారు. ఆబ్జెక్ట్ అంటే కీ వాల్యూ పేరు ఉంటుంది. సో ఇది ఫ్రమ్ ఫస్ట్ కాంచి మనకి తెలిసిన సబ్జెక్టే, కొత్తగా నేర్చుకునేది ఏం కాదు. ఓకే, సో ఐడి ఏంటిది? స్టేటస్ రిప్లికేటింగ్. అంటే ఎర్రర్ కూడా ఏమైనా ఉందా? ఎర్రర్ మెసేజ్ ఏముందా? నార్మలైజ్డ్ టేబుల్ నేమ్ ఏంటిది? ఓకే, సో సోర్స్ టేబుల్, సోర్స్ స్కీమా ఏంటిది? మెట్రిక్స్ అంటే ఎన్ని రోజు ప్రాసెస్ అని, ఎప్పుడు ఏంటి, ప్రతిదీ ఏ టు జెడ్ ఇక్కడ మీకు ట్రాకింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే 4 రికార్డ్స్ ఉన్నాయి. కాకపోతే సో యూటీసీ ఫార్మాట్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే టైం స్టాంప్ ఇక్కడ చూడండి 4:40, 4:4 ఉంది. ఇక్కడ వస్తే 4:2 ఉంది. అంటే సో డిఫరెన్స్ ఏంది? లాస్ట్ సింక్ టైం కూడా చూడొచ్చు. సో డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఇలా మీరేంటంటే ఏదైతే టేబుల్స్ రిప్లికేట్ అవుతున్నాయి ఏంటి వాటి యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే,
సో ఐ థింక్ మీకైతే క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేమైనా చేంజెస్ ఉంటే వాటి గురించి కూడా మనమైతే టాక్ అబౌట్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.